యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలందరికీ శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 15 అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 16వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం. ఆదికాండము 16వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్న, శారాయి దాసి పేరేమిటి? శారాయి దాసి పేరేమిటి? సమాధానం, శారాయి దాసి పేరు హాగరు. హాగరు. 2, హాగరు ఏ దేశానికి చెందినది? హాగరు ఏ దేశానికి చెందినది? సమాధానం, హాగరు ఐగుప్తు దేశానికి చెందినది. ఐగుప్తు దేశానికి చెందినది. 3, కానాను దేశమున అబ్రహాము కాపురమున్నది ఎన్ని సంవత్సరాలు? కానాను దేశమున అబ్రహాము కాపురమున్నది ఎన్ని సంవత్సరాలు? సమాధానం, కానాను దేశమున అబ్రహాము కాపురమున్నది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. 4, శారాయి మాట విని అబ్రాము చేసినది ఏమిటి? శారాయి మాట విని అబ్రాము చేసినది ఏమిటి? సమాధానం, శారాయి మాట విని అబ్రాము హాగరును భార్యగా చేసుకున్నాడు. హాగరును భార్యగా చేసుకున్నాడు. 5, హాగరుకు నీచమైన దానిగా కనబడినది ఎవరు? హాగరుకు నీచమైన దానిగా కనబడినది ఎవరు? సమాధానం, హాగరుకు నీచమైనదిగా కనబడినది శారాయి. శారాయి. 6, నా ఉసురు నీకు తగులును అని శారాయి ఎవరిని గూర్చి అబ్రహాముతో అన్నది? నా ఉసురు నీకు తగులును అని శారాయి ఎవరిని గూర్చి అబ్రహాముతో అన్నది? సమాధానం, హాగరును గూర్చి అబ్రహాముతో అన్నది. అలాగే అబ్రహాముతో కూడా ఈ యొక్క మాటను అన్నట్లుగా మనము చూడగలం. 7వ ప్రశ్న, అబ్రాము శారాయితో చెప్పినదేమిటి? అబ్రాము శారాయితో చెప్పినదేమిటి? సమాధానం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయుమని చెప్పాడు. 8, హాగరు పారిపోవుటకు కారణమేమి? హాగరు పారిపోవుటకు కారణమేమి? సమాధానం, శారాయి తన దాసి అయినటువంటి హాగరును శ్రమ పెట్టినందున ఆమె పారిపోయింది. శ్రమ పెట్టినందున పారిపోయింది. 9, యెహోవా దూత హాగరును ఏ మార్గములో కనుగొన్నాడు? యెహోవా దూత హాగరును ఏ మార్గములో కనుగొన్నాడు? సమాధానం, అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో యెహోవా దూత హాగరును కనుగొన్నాడు. షూరు మార్గములో. 10, దూత హాగరును ఏమని అడిగాడు? దూత హాగరును ఏమని అడిగాడు? సమాధానం, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగాడు. 11, హాగరు ఎవరి యొద్ద నుండి పారిపోయినది? హాగరు ఎవరి యొద్ద నుండి పారిపోయినది? సమాధానం, అబ్రాము శారాయి యొద్ద నుండి ఆమె పారిపోయింది. 12, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని ఎవరు ఎవరితో అన్నారు? నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని ఎవరు ఎవరితో అన్నారు? సమాధానం, యెహోవా దూత హాగరుతో అన్నాడు. 13,
దూత హాగరును ఏమని దీవించాడు? యెహోవా దూత హాగరును ఏమని దీవించాడు? సమాధానం: నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింపలేనంతగా విస్తారమవునని యెహోవా దూత దీవించాడు. 14. హాగరు కుమారునికి ఎవరు పేరు పెట్టారు? హాగరు కుమారునికి ఎవరు పేరు పెట్టారు? సమాధానం: మొదట యెహోవా దూత ఈ పేరు పెట్టాలి అని సూచించింది. యెహోవా దూత చెప్పినటువంటి ఆ పేరే అబ్రహాము హాగరు కుమారునికి పేరు పెట్టాడు. 15. హాగరు కుమారుని పేరేమిటి? హాగరు కుమారుని పేరేమిటి? హాగరు కుమారుని పేరు ఇస్మాయేలు. 16. ఇస్మాయేలు ఎటువంటి వాడని దూత చెప్పాడు? ఇస్మాయేలు ఎటువంటి వాడని దూత చెప్పాడు? సమాధానం: అడవి గాడిద వంటి వాడు అని దూత చెప్పాడు. 17. ఇస్మాయేలుకు విరోధముగా ఉండేదేమిటి? ఇస్మాయేలుకు విరోధముగా ఉండేదేమిటి? సమాధానం: అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటాయి అని దూత చెప్పాడు. 18. చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టినదెవరు? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టినది ఎవరు? సమాధానం: చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది హాగరు. 19. నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూసి తిని గదా అని ఎవరన్నారు? నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని గదా అని ఎవరన్నారు? సమాధానం: నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని గదా అని హాగరు అన్నది. 20. నీటి బుగ్గకు పెట్టిన పేరేమిటి? నీటి బుగ్గకు పెట్టినటువంటి పేరేమిటి? సమాధానం: బెయోర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. 21. ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు ఎంత? ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు ఎంత? సమాధానం: ఇస్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము యొక్క వయస్సు 86 సంవత్సరాలు. 22. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? సమాధానం: ఈ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఈ 16వ అధ్యాయాన్ని మళ్ళీ మీరు ధ్యానం చేయండి. ఇంకా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వాక్యమందు మీరు బలపడగలరని ఆశిస్తున్నాను. దేవుడు అట్టి కృప మీకు దయచేయునుగాక. ఆమేన్.